కాసేపట్లో మాజీ మంత్రులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ చర్చించనున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరగనున్న ఈ భేటీలో కేటీఆర్, హరీష్ రావులు పాల్గొనబోతున్నారు. కాసేపట్లో మాజీ మంత్రులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ చర్చించనున్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో జరగనున్న ఈ భేటీలో కేటీఆర్, హరీష్ రావులు పాల్గొనబోతున్నారు. భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. లక్ష్మీదుర్గ ఈరోజు కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మహబూబ్ నగర్, నల్లగొండ, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో ఈ మధ్యాహ్నం సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో పార్టీ తీసుకోబోయే చర్యల మీద ఈ నేతలతో చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో టీఆర్ఎస్ నిర్వహించబోయే సభల గురించి చర్చించడంతో పాటు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా 3 జిల్లాల్లో కూడా సభల తేదీలను కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ 3 జిల్లాల్లో రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. ఇదే అంశం మీద కూడా పార్టీ నేతలతో సుదీర్ఘంగా ఈ మధ్యాహ్నం లంచ్ తర్వాత చర్చించబోతున్నారు. అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాల మీద కూడా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని పార్టీ నేతలకు సూచించే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మీ. థ్యాంక్ యూ సుభాష్.